అందరికీ నమస్తే. చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు ఏ కంపెనీస్ తీసుకొనొచ్చారు? అంటే జగన్ గారు 2019 నుంచి ఇప్పటి వరకు ఏ కంపెనీస్ తీసుకొనొచ్చారు ఆంధ్రప్రదేశ్‌కి అనేసి నేను చెప్తాను. అంటే చాలామంది అన్నారు చంద్రబాబు గారు ఏం చేశారు? ఏ కంపెనీస్ తీసుకొనొచ్చారు అనేసి. అంటే చాలామందికి గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు చూద్దాము అవేంటేంటి అనేసి. ఇది గవర్నమెంట్ అఫీషియల్‌గా డిక్లేర్ చేసిన కంపెనీస్. జగన్ గారు వచ్చాకే ఇవి డిక్లేర్ చేశారు 2020లో. అప్పుడే ఇది వెబ్సైట్లో కూడా పెట్టారు. దీంట్లో కొన్ని మెయిన్గా మనం ఆ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాము. మెయిన్ కంపెనీస్, మెయిన్ డీటెయిల్స్ గురించి. ఈ 8 కంపెనీస్ గుంటూరులో అల్ట్రాటెక్ సిమెంట్, కర్నూలులో గుజరాత్ అంబుజా సిమెంట్ అలాంటివి 8 కంపెనీస్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ డిలే చేయడం వల్ల అలాగా. ఇవి ప్రాజెక్ట్స్ అయితే అప్రూవల్ అయ్యాయి, కానీ డిలే వల్ల క్యాన్సిల్ అయిపోయినాయి. 8 కంపెనీస్ 28,628 కోట్లు ఆ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ అవి క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేదలికే చిత్తూరులో కోలాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు సహాని ఎక్స్పోర్ట్స్, విశాఖపట్నం ఆసియన్ పెయింట్స్, ఇవ మొత్తము 22 కంపెనీస్. 22 ప్రాజెక్ట్ అప్రూవల్ అయ్యేసి అవి కంప్లీట్ అయ్యి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయ్యాయి 2019 బిఫోర్నే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ ఎంఓఏలు సైన్ చేస్తారు కదా, అంటే అగ్రిమెంట్స్, కంపెనీకి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఉండే అగ్రిమెంట్స్. అవి వచ్చేసి టోటల్ 20 కంపెనీస్ అగ్రిమెంట్ చేశాయి. ఇవి కొన్ని స్టార్ట్ అయ్యాయి, కొన్ని స్టార్ట్ కూడా అవ్వలేదు అనుకుంటా. దీంట్లో రాయలా విండ్ పవర్ కంపెనీ అనంతపూర్లో పెట్టాలనుకున్నారు, జ్యోతిర్మయి టెక్స్టైల్స్ గుంటూరులో పెట్టాలనుకున్నా. ఇలాంటివి 20 కంపెనీస్ ఉన్నాయి. ఇవి మొత్తం ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ వచ్చేసి 44,132 కోట్లు. దీనిలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేసి 70,625 కోట్లు. టోటల్గా ఇవి చంద్రబాబు గారు ఉన్నప్పుడు తీసుకువచ్చినవి. ఇది గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేసింది. ఇక జగన్ గారి విషయంకి వద్దాము. ఆయన అప్పుడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ చేశారు కదా, 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏదనేసి. అక్కడ 92 ఎంఓఈస్ చేసుకున్నారు. 92. దీంట్లో నేను చాలా దగ్గర సెర్చ్ చేశాను. ఆ 92 ఎంఓఈస్ లిస్ట్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. మీకు ఎవరికైనా కనిపిస్తే నాకు సెండ్ చేయండి. అండ్ మెయిన్గా ఇప్పుడు మాట్లాడుకోవాలంటే కొన్ని కంపెనీస్ లిస్ట్ చెప్తాను. మొత్తం 22 కంపెనీస్ జగన్ గారు వచ్చాక వచ్చినవి. అంటే నాకు దొరికిన ఎంఓయూ లిస్ట్లో లోరస్ ల్యాబ్స్, డైకిన్, గ్రీకో, జేఎస్డబ్ల్యూసి స్టీల్, ఆదిత్య బిర్లా, అలీ డిక్సన్, టెక్నో, ఫాక్స్ లింక్, అంటే ఇలాంటివి మొత్తం 22 ఉన్నాయి కంపెనీస్. ఇంకొకటి వచ్చేసి అది రీసెంట్గా జపాన్ కంపెనీ ఒకటి వచ్చింది కదా, పెప్పర్ మోషన్ అనేసి, అదొకటి. ఈ కంపెనీస్ వరకు ఉంది. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా 92 ఎంఓఎస్ లిస్ట్ ఉంటే సెండ్ చేయండి, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఇది జగన్ గారు ఉన్నప్పుడు చేసినది, అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేసింది. అంటే మీకు ఒక సింపుల్ క్లారిటీ ఇచ్చాను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.